ఇక నుంచి ఈ విమానాశ్రయంలో కేవలం 20 రూపాయలకే ఆహారం లభించనుంది. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కేఫ్ ను ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో కోల్కతా విమానాశ్రయంలో మొదటిగా ప్రారంభించారు. చెన్నై విమానాశ్రయంలో ఉడాన్ ప్యాసింజర్ కేఫ్ ను కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్లో కోల్కతా విమానాశ్రయంలో మొదటి ఉడాన్ ప్యాసింజర్ కేఫ్ ప్రారంభమైంది. ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ రావడంతో ఈ చొరవ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. త్వరలో ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఉడాన్ ప్యాసింజర్ కేఫ్ ప్రారంభం కానుంది. ఉడానా ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుల కేఫ్ ను ప్రారంభించే ప్రక్రియలో ఉంది. చెన్నై విమానాశ్రయంలో ఈ కేఫ్ దేశీయ టెర్మినల్ ప్రీ చెక్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ప్రయాణికులకు 10 రూపాయల వాటర్ బాటిల్, 10 రూపాయలకి టీ, 20 రూపాయలకు కాఫీ, 20 రూపాయలకి సమోసా, 20 రూపాయలకి స్వీట్ వంటి పరిశుభ్రమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. కోల్కతా విమానాశ్రయంలో విజయవంతంగా ప్రారంభించిన తర్వాత ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ కారణంగా దీనిని ఇతర విమానాశ్రయాల్లో కూడా ప్రారంభించనున్నారు. కోల్కతా తర్వాత చెన్నై విమానాశ్రయం సౌత్ గేట్ వే వద్ద ఉడాన్ యాత్రి కేఫ్ ను తీసుకురానున్నారు. ఇది దేశంలో అత్యంత రద్దీగా ఉండే 5వ విమానాశ్రయం. ప్రతి సంవత్సరం 22 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఇక్కడికి వస్తారు. డిజి యాత్ర ట్రస్టెడ్ ట్రావెల్ ప్రోగ్రామ్ కూడా ఈ గేట్లతో సజావుగా డిజిటల్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. రెండవ టెర్మినల్ ను విస్తరించనున్నట్లు కూడా ఆయన తెలిపారు. దీనిలో అంతర్జాతీయ విమానాల సేవలను మెరుగుపరచవచ్చు. దీనితో టెర్మినల్ 1-4 పునరుద్ధరణకు 75 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. నగరం వైపు రద్దీని తగ్గించడానికి 19 కోట్ల రూపాయల వ్యయంతో ట్రాఫిక్ ప్రవాహ నిర్వహణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి సీనియర్ సిటిజన్లు, గర్భిణీ స్త్రీలకు ఉచిత బగ్గీ సేవలు, పిల్లల సంరక్షణ గదులు, వైద్య సౌకర్యాలు, ఆధునిక లాంచ్లు అందుబాటులో ఉన్నాయి. చెన్నై విమానాశ్రయం పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో నడుస్తుంది. ఇక్కడ 1.5 మెగావాట్ల సౌత్ విద్యుత్ ప్లాంట్ ఉంది. ఇది పర్యావరణం పట్ల దాని నిబద్ధత ప్రతిబింబిస్తుంది. ఉడాన్ ప్యాసింజర్ కేఫ్ లక్ష్యం సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడం, విమానాశ్రయ సౌకర్యాలను ఆధునీకరించడం.